ఆంధ్రజ్యోతి పేపర్లో ఓ పెన్షన్ ఓటులతో వచ్చి ఎన్నికల కమిషన్ ఆదేశాలు పెంచబడుతుంది. ఇది అంటే ఎవరిని ఫుల్ చేయని రాస్తారో చూడండి. వారే అడ్డుకున్న నెపంతో తెలుగుదేశం పార్టీని నెట్టేస్తున్నారు. మనం ఒక పేజీ కాకుండా ఇంకో 3 పేజీల్లో ఎక్కడుందా ఒక 5 పేజీలు అదే పనిగా దాన్ని అంటే ఈ 2 పత్రికలు ఏ విధంగా ప్రజల్ని ఫూల్ చేస్తున్నాయో, ఏ విధంగా ఐటీ పెట్టి చేస్తున్నారో ఒకసారి ఆలోచించేయండి. అందుకు నేను అంటున్నాను, ఇవాళ ఏప్రిల్ 1వ తారీఖు నాడు రోజు చేస్తుంది కాకుండా ఇవాళ మరీ ప్రత్యేకంగా ప్రజల్ని ఫూల్స్ చేయడానికి సామాన్యుల తాలూకు ఆకలితో వచ్చి ఆటలాడుకుంటున్నారు. ఇవాళ వాస్తవం కాదా? వీళ్ళు వచ్చింటే ఎన్నికగా మీకు ఆర్డర్ వచ్చి ప్రభుత్వం వచ్చి మేమే రాజకీయంగా పార్టీ మీద నెట్టేస్తుందంట. ఆలోచించండి. ఎవరు ఎన్నికల కమిషన్కి ఏ వ్యక్తులు వెళ్ళారు, వాళ్ళ పురపరాలు ఏంటి, వాళ్ళకి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడుతో ఉన్న సంబంధాలు ఏంటి ఆలోచించేయండి. సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అని ఈ మధ్య ఒక 5 కలిసి పెట్టారు, హెడెడ్ బై నిమ్మగడ్డ రమేష్, మన ఫార్మర్ ఐఏఎస్ ఆఫీసరు, తర్వాత వచ్చి ఎలక్షన్ కమిషన్లో ఎలక్షన్ కమిషన్ చేశారు, చైర్మన్ చేశారు. ఆయన ఆధ్వర్యంలో పెట్టారు. పెట్టినప్పుడు ఆలోచన చేసుకోవాలి. మీరు ఈరోజు ఏం పెట్టారు? వాలంటీర్లతో పెన్షన్లు పంచడానికి వీల్లేదు. పంచితే వాళ్ళు ప్రభుత్వానికి ప్రచారం చేస్తారు, దానివల్ల ప్రజలు ప్రభావితం అయిపోతారు. ఎన్నికలు అవుతున్నాయి కాబట్టి దానివల్ల వైసీపీ పార్టీకి మేలు జరుగుతుంది అంటూ పెద్ద హానెస్ట్ లాగా వచ్చి నిష్పక్షపాతమైందంట. వాడికి నిష్పక్షపాతం మరి ఇన్నాళ్ళు ఈ 4 సంవత్సరాలు వచ్చి వాళ్ళే కదా పనిచేయదు. ఈ 2 నెలల్లో పెంచితే ప్రజలు వచ్చి మారిపోతారా? కానీ ఇక్కడున్న ఇబ్బంది ఏంటి? 3 లక్షల మంది వాలంటీర్స్ ఉన్న 60 లక్షల మందికి పెన్షన్ ఇచ్చిన నేపథ్యం రాష్ట్రంలో. కనీసం 3 రోజుల్లో 1, 2, 3 ఇంకా మిగిలిపోతే 4వ రోజు ఇస్తున్న పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి. ఇవాళ 3 లక్షల మంది తాలూకా ప్రత్యామ్నాయం ఏ విధంగా వస్తుంది? నమస్తే అండి. ఎన్నికల సంఘం ఒక నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ పెన్షన్ పథకాలన్నీ కూడా ఇవ్వడానికి వాలంటీర్లు వాడొద్దని. వాలంటీర్ల వినియోగంపై దాదాపు 1 సంవత్సరం కాలంగా రకరకాల నిబంధనలు వాళ్ళు ఎందుకు పెట్టాము, మన కార్యకర్తలనే పెట్టుకున్నాము, మన ప్రచారానికి పెట్టుకున్నాము అని విజయసాయిరెడ్డి చెప్పిన దగ్గర నుంచి ఈ రోజు వరకు దాని మీద రకరకాల అనుమానాలు ఉన్నాయి, ఊహాగానాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఏమంటే ఈరోజు చెప్పారు, ఇప్పటికిప్పుడు చెప్పారు ఎలాగా వాళ్ళని ఏం చేయాలి అని చెప్పి బొత్స సత్యబాబు గారు ఇందాక ప్రెస్ మీట్ పెట్టి అంతా రాజకీయం చేయకూడదు, ప్రతిదీ రాజకీయం చేయకూడదని. నేను కూడా అదే చెప్తున్నాను, బొత్స గారు ప్రతిదీ రాజకీయం చేయకూడదు. మీరు కానీ మీ ముఖ్యమంత్రి కానీ ఏం మీకు తెలియదా? మీరు గాడిదలు కాస్తున్నారా? సంవత్సరం ముందు నుంచి ఎన్నికలు వస్తాయని తెలుసు కదా. అసలు పంచాయతీరాజ్ వ్యవస్థను నాశనం చేసి వాలంటీర్లు లేకపోతే పని జరగదన్న పరిస్థితి తీసుకొచ్చింది మీరు కాదా? ఇప్పుడు పెన్షన్లు ఇవ్వలేకపోతామని చెప్పడానికి ఈరోజు పెన్షన్ 24 అవర్స్ లోపల ఈరోజు ఎందుకు ఇవ్వలేరు? ఇప్పుడు మీరు 3 రోజుల క్రితం తెలిసింది కదా. ఎందుకు ఏర్పాట్లు చేయలేదు? ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయమంటే ఎందుకు చేయలేదు? అది మీరు చేయడం మానేసి చంద్రబాబు నాయుడు రావుతో ఇంకెవరో రాశారు, ఇది చేశారు, అది చేశారు, మీకు పెన్షన్ రావాలంటే వీలే ఉండాలి. మీ తాత సొమ్మిస్తున్నారా, మీ బాబు సొమ్మిస్తున్నారా? ఇప్పుడు ఎమర్జెన్సీ విపత్తులు వచ్చినప్పుడు ఏం చేస్తారండి? 24 రాత్రి చేస్తారు కదా అన్ని పనులు. ఎంతమంది గవర్నమెంట్ సిబ్బంది ఉన్నారు కదా, పెన్షన్లు ఇవ్వలేరా? అంటే ఈ 2 నెలలు పెన్షన్లు సమయానికి అందితే జగన్మోహన్ రెడ్డి లేకపోయినా పెన్షన్లు అందుతాయని చెప్పి మీకు ఓట్లు వేయరని భయం.
కాబట్టి ఏదో రకంగా పెన్షన్ డిలే చేసి దీనికి కారణం వాళ్ళని చెప్పడం, దీనికి కారణం కేవలం మీ అసమర్థత, మీ చేతకానితనం. ఈ నెల 1వ తారీఖున పెన్షన్ కానీ ఇవ్వలేకపోతే ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం పాలించడానికి అర్హత లేదని చెప్పి నేను చెప్తున్నా. వచ్చే నెల 1వ తారీఖున పెన్షన్ ఎందుకు రాదో చూస్తాం మేము. ఈ నెల మాత్రం డిలే చేయకుండా పెన్షన్లు అందేటట్టు చేయండి. అలాగే వచ్చే నెలకల్లా పెన్షన్లో వాళ్ళకి 1వ తారీఖుకి వాళ్ళ హక్కు, అది వాళ్ళకి ప్రభుత్వం ఇస్తున్నది. జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నదో, మీరు ఇస్తున్నదో, మీ తాత ఇస్తున్నదో కాదు. కాబట్టి వాళ్ళ హక్కులు వాళ్ళకి వచ్చేటట్టుగా చేస్తాం, చెయ్యాలి. ఈ విషయంలో రాజకీయం చేయొద్దని మీకు చెప్తున్నాం. అలాగే మీ భూమిరెడ్డి రామ్ రెడ్డి ఎమ్మెల్సీ ఏం లెటర్ రాస్తారంటే టీచర్లను ఎన్నికల విధులు వాడకూడదనా? టీచర్లు ఏమో సారా దుకాణాల దగ్గర డిస్ట్రిబ్యూషన్కి వాడాలా? ఏం నేర్పిస్తున్నారండి మీరు? ఇలాగే నడుపుదాం అనుకుంటున్నారా గవర్నమెంట్ని? అందుకే హలో ఏపీ బాయ్ బాయ్ వైసీపీ అని చెప్పింది ఏంటంటే, ఈ రాష్ట్రం నుంచి మిమ్మల్ని పారదోలడానికి మాత్రమే మేము ఒక పొత్తు పెట్టుకుని ముందుకెళ్తున్నాం. డెఫినెట్గా మేము సక్సెస్ అవుతున్నాం, మీరు ఫెయిల్ అవుతున్నారు, ఆ సంగతి మీకు అర్థమవుతుంది. దయచేసి పెన్షన్స్ ఇమ్మీడియట్గా అందేటట్టు చూడండి. దానికి బూచీలు చూపెట్టకండి. బూచీలు చూపెట్టేటట్టయితే మీరు లేకుండా పెన్షన్ ఎలాగివ్వాలి? వచ్చే నెల 1వ తారీఖుకి